హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణ ఎంబ్రాయిడరీస్. హ్యాండ్ పార్ట్ అండి ఇది. మనం బార్డర్ అటాచ్ చేస్తున్నాం కదా, ఇది సారీలో బ్లౌజు. సో మేడం అయితే సారీలో బ్లౌజ్ వద్దని చెప్పారు, హాఫ్ పట్టు తీసుకోమన్నారు. దానిపైన వర్క్ వేస్తున్నాం, కానీ మనకి ఏంటంటే ఎంతన్నా సారీలో బ్లౌజే లుక్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి సారీలో ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ని మనం అటాచ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇలా మనకు వచ్చింది కదండి సారీలో మనం హ్యాండ్ ఈ డిజైన్ వేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇలా స్లీపింగ్ లైన్ వచ్చింది కదండి, దానికి అవుట్లైన్ మనం అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ అటాచ్మెంట్గా ఇలా అవుట్లైన్ చిన్నగా ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు మూమెంట్ లేకుండా ఉంటుంది. ఆ వర్క్ అనేది డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా వస్తుంది వర్క్. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను ఏదైతే క్లాత్ తీసుకున్నామో దానికి సారీలో బార్డర్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలండి. మనం అటాచ్ చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ అటాచ్మెంట్ లేకుండా వర్క్ చేసామంటే మాత్రం వర్క్ అయితే అంత నీట్గా రాదండి. ఫ్లవర్ డిజైన్ అయితే కొంచెం అవుట్ అవుతుంది. సో మనం ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ క్లాత్కి ఈ బార్డర్ అనేది అటాచ్ అయిపోయింది, ఇంకా మూమెంట్ అనేది ఉండదు, సేమ్ క్లాత్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వర్క్ రన్ అవుతుంది. డబుల్ అటాచ్ అండి. నీట్గా ఉంది కదా, మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ స్టార్ట్ చేస్తాను నేను, ఎందుకంటే ఇటువైపు కూడా మనం అటాచ్ చేసుకుందాము. సేమ్ ఇదే హ్యాండ్ అటువైపు కూడా ఉంది కదా, ఆ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకున్నాక మనం వర్క్ స్టార్ట్ చేస్తే నీట్గా వస్తుంది. మిడిల్లో ఆగింది కదండి, దీన్ని మనం బ్యాక్ తెచ్చుకోవాలి. అంటే మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ పెట్టామో ఆ స్టార్టింగ్కి మనం తీసుకొచ్చేసామంటే నెక్స్ట్ హ్యాండ్కి తీసుకెళ్ళడానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు నేను బ్యాక్ తీసుకొస్తున్నానండి. బ్యాక్ తేవాలంటే ఈ యారో పాయింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి గో టు స్టార్ట్ పాయింట్. ఓకే, అది మూమెంట్ ఇచ్చిందండి. నేను ఎక్కడైతే స్టార్టింగ్ పెట్టానో సేమ్ అదే పొజిషన్కి వెళ్ళింది. నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నానో ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో హ్యాండ్ ఉంది కదా, అక్కడికి మూమెంట్ ఇచ్చుకుంటా. ఇది మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో లైటింగ్ వస్తుంది కదా. మనం అక్కడ ఆ హ్యాండ్లో ఏదైతే మనం పాయింట్లో పెట్టాలనుకుంటున్నామో అది ఏ నీడిల్ కింద లైటింగ్ వస్తుందో అనేది చూసుకొని ఆ నీడిల్ని మనం స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకోవాలి. సో నాకు ఇప్పుడు 12 నెంబర్ నీడిల్ దగ్గర లైటింగ్ వస్తుంది కాబట్టి సేమ్ ఈ నీడిల్ని నేను ఆ హ్యాండ్లో స్టార్టింగ్ పాయింట్కి తీసుకువెళ్ళాలి. ఇప్పుడైతే నేను ఆ హ్యాండ్కి షిఫ్ట్ అవుతున్నానండి. సో మనకి ఏదైతే హ్యాండ్ పార్ట్ ఉందో ఫస్ట్ మనం దాన్ని 2 పార్ట్స్గా తీసుకున్నాము. ఇక్కడ మిడిల్ పాయింట్ ఇచ్చుకున్నాను నేను. ఇందులో ఒక హ్యాండ్, ఇందులో 1 హ్యాండ్ వేస్తున్నాను. సో ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ అటాచ్ చేసాం కదా, ఈ హ్యాండ్ని కూడా సేమ్ అదేవిధంగా ఇలా అటాచ్ చేసుకుందాము. నేనైతే పాయింట్ని తీసుకొచ్చానండి. అది మనకి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అనుకోండి, ఇటువైపు మనకి ప్లేస్ ఉంది కదా, సేమ్ ఇదే మెజర్మెంట్ ప్లేస్ అటువైపు కూడా మనకు ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో నాకు ఇక్కడికి వచ్చింది కదా, కొంచెం నేను ఇటువైపు మూమెంట్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇటువైపు కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కదా. మనం ఆ హ్యాండ్ ఏ పార్ట్లో వస్తుందో అనేది మనం ఇలా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ 12 నెంబర్ నీడిల్ దగ్గర లైటింగ్ వస్తుంది కదండి, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మనం అనుకునే లైన్ పొజిషన్లో లైన్ వస్తుందా లేదా అనేది చూసుకొని మనం ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకైతే నేను అనుకున్నట్టే అటాచ్ అవుతుందండి. ఇలా కొంచెం సాఫ్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మనం మిడిల్లో, ఎందుకంటే కంటిన్యూగా రన్ అవుతుందని విడిచిపెట్టకూడదు. అడ్జస్ట్ చేసుకున్నాక ఆఫ్ చేస్తూ ఉండాలి. సో కొంచెం ఏమన్నా బయటకు వస్తుందో అనుకుంటే ఆఫ్ చేసి మనం
సరి చేసుకోవాలి. నాకైతే 2 హ్యాండ్స్ అటాచ్ అయిపోయాయండి.